ఇంట్లోనే స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దామా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి షుగర్, మైదా, ఇలాచి, ఎగ్స్ అండ్ బేకింగ్ పౌడర్, ఇంకొంచెం గీ కూడా వేస్తాము. మిక్సీ జార్ లో షుగర్ ని ఇలాచీని వేసుకుని పౌడర్ లో అయితే బ్లెండ్ చేసుకోవాలి. షుగర్ అంతా పౌడర్ లా బ్లెండ్ అయిన తర్వాత బేకింగ్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఎగ్స్ ని కూడా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. మేమైతే 5 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకున్నాము. అండ్ క్రీమ్స్ లాంటివి కూడా ఇందులో ఏం యాడ్ చేయము. కేక్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. ఈ ఎగ్స్ వేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటుంది. బ్లెండ్ అయిన తర్వాత ఈ బౌల్ లోని కేక్ ప్రిపేర్ చేస్తాము. దానికి అంతా కూడా గీ అప్లై చేసి పైన అయితే మైదా చల్లుకోవాలి. నెక్స్ట్ బ్లెండ్ అయిన మిశ్రమంలో అయితే మనం పక్కన పెట్టుకున్న మైదా పిండిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతా యాడ్ చేసిన తర్వాత అయితే స్పూన్ తోటి అంతా కూడా ఒకసారి మిక్స్ చేయాలి. కొంచెం బ్లెండ్ అయిన తర్వాత మధ్యలో మిక్సీ ఆఫ్ చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా అంతా బ్లెండ్ అయిన తర్వాత ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని అంతా కూడా మనం కేక్ చేసే బౌల్లో అయితే వేసుకోవాలి. అంతా కొంచెం కొంచెం వేసుకొని సో లాస్ట్ లో అయితే మనం ఈవెన్ గా చేసుకోవాలి. అండ్ మీకు ఒకటి చెప్పనా, మా బర్త్డేస్ అప్పుడు బయట కేక్ తెచ్చినా కూడా మా అమ్మ అయితే ఇంట్లో ఈ కేక్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ చేస్తారు. అంత ఈజీగా టేస్టీగా ఉంటుంది ఈ కేక్. ఇంకా అంతా కూడా స్పూన్ తో ఇలా ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అట్లానే. ఈ కేక్ చేసుకునే బౌల్ కి అయితే కింద బేస్ లాగా ఒక ప్లేట్ ఉంటుంది. దాంట్లో ఇసుకేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాతే ఈ కేక్ బౌల్ అయితే దానిపైన పెట్టాలి. ఇదంతా కూడా కేక్ లాగా ప్రిపేర్ అవ్వడానికి ఒక ½ an hour నుంచి 40 minutes టైం అయితే పడుతుంది. దాంట్లో మనం ఒక 2 times కేక్ బౌల్ కి లిడ్ ఓపెన్ చేసి టూత్ పిక్ అయితే చెక్ చేయాలి. అలా చెక్ చేసినప్పుడు ఆ టూత్ పిక్ కి క్రీమ్ ఏం అంటకపోతే మన కేక్ బేక్ అయిపోయినా. అండ్ ఫైనల్లీ మన కేక్ అయితే రెడీ అయిపోయింది గైస్. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో. వీడియో వస్తే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటాను. ఓకే బాయ్ గైస్.